మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరము అందరికంటే ప్రతికూల ప్రభావవంతం అధికంగా ఉన్నటువంటి రాశి మీనరాశి. మార్చి 28న షష్టగ్రహ కూటమి జరిగిన రాశి మీనరాశి. మీనరాశికి శని జన్మంలో ఉన్నాడు, రాహువు వ్యయంలో ఉన్నాడు, కేతువు 6వ స్థానంలో. కఠినమైన ఫలితాలు, మధ్యస్థ ఫలితాలు. ఏలినాటి శని ప్రభావము తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగింపజేస్తుంది. జన్మశని, ఏలినాటి శని ప్రభావము కొంత ఇబ్బంది పెడుతుంది. మీనరాశి విద్యార్థులు 1కి 2 సార్లు కష్టపడాలి, బాగా కష్టపడాలి. ఆర్థిక ప్రణాళిక లేకపోతే ధన నష్టం అనివార్యం. అప్పుల సమస్యలు పెరుగుతాయి. అప్పులు చేయకండి, తిప్పలు పడకండి. టీవీ, నాటక, సినీ రంగస్థల నటులకు ఆరోగ్యం బాగుండదు. కొంత పెద్దవారితో విరోధాలు వస్తాయి, జాగ్రత్త పడాలి. రైతాంగానికి కొంత ప్రతికూలత ఉంటుంది. స్త్రీలకు కొంత మేరకు పర్వాలేదు. కాబట్టి ప్రతి పని ఆలస్యంగా అవుతుంది. ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి. కానీ వీటన్నింటి మధ్యలో కొన్ని అప్పుడప్పుడు భగవద్ అనుగ్రహం అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏదో భయపెట్టేసేసి మిమ్మల్ని కాదు, మీకు మంచి జరగాలి అని అనుకుంటే కనుక మీరు ప్రతి శనివారము 108 ప్రదక్షిణములు రావి చుట్టూ చేయండి. అప్పుడప్పుడు ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివారాధన చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అంటే ఎంత దైవానికి దగ్గరగా ఉంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి బాగుంటుంది. ఇప్పుడు మీనరాశి వారు కూడా దైవంకు దగ్గరగా ఉండాలి, మంచి పనులు చేయండి, మీకు బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు.